ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 13. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. మనము విశ్వాసముచే పునరుత్థానపు శక్తిని పొందవలెను. ఆ శక్తి ద్వారానే మనము సమస్తమైన శోధనలను, హద్దుబాటులను జయించగలము. అదే శక్తి ద్వారా యేసుక్రీస్తును గురించిన జ్ఞానము కలిగి ఉందము. అందువలననే అపోస్తలుడైన పౌలునకు దర్శనములు, స్వప్నములు, సూచక క్రియలందు ఆసక్తి లేకపోయెను. మూడవ ఆకాశమునకు ఎత్తబడుటకు సహితం అతడు కోరుకొనలేదు. అయితే క్రీస్తును, ఆయన పునరుత్థానపు శక్తిని ఎరుగుటకు బలమైన ఆశ కలిగి ఉండెను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అనేక పర్యాయములు తప్పిపోయిన తర్వాతనే ఇటువంటి విశ్వాసము రాగలదు. ప్రారంభములో ఎందుకు అనేక సార్లు ప్రార్థించవలను అని మనము ప్రశ్నించుదుము. ఉదయమున 10 నిమిషములు ప్రార్థించగానే అలసిపోవదుము. అందువలననే విశ్వాసములో బలహీనులముగానున్నాము. తెలిసియో తెలియకయో మనము సొంత శక్తిపై, జ్ఞానముపై ఆధారపడుదుము. మనుష్య మాతృలముగా మనము బైబిల్ జ్ఞానము కలిగి ఉన్నను శోధనలను జయించలేని వారముగానున్నాము. దినదినము తలంపుల ద్వారానో, మాటల ద్వారానో, క్రియల ద్వారానో సాతాను అభ్యంతరము తీసుకుని వచ్చును. మనము ఎడతెగక ప్రభువు మీదనే ఆధారపడినట్లు ప్రభువు మన జీవితంలోనికి ఏదో ఒక నిరాశ, బాధాకరమైన పరిస్థితిని పంపును. ఆయనకు వేరుగా నుండి మనం ఏమీ చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. సమస్త కార్యముల కొరకు మనం ఆయనపై ఆధారపడదుము. సాధారణముగా పెద్ద సమస్యల కొరకే మనము ప్రభువుపై ఆధారపడవచ్చును. అట్టి వైఖరి మనలను పతనమునకు నడుపును. కనుక చిన్నవాటి కొరకును, పెద్దవాటి కొరకును, ప్రతి భారము కొరకును, ప్రతి చర్య కొరకును ఆయన పునరుత్థాన శక్తిని కోరుకొనవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.